గంభీరమైన పర్వతాలతో చుట్టుముట్టబడిన లోయలో ఉన్న ప్రశాంతమైన లూమినారా గ్రామంలో తరతరాలుగా చెప్పబడిన ఒక పురాణం ఉంది. ది టేల్ ఆఫ్ రేడియన్స్, ది స్కై ఫెయిరీ. ప్రకాశం నక్షత్రాల సంరక్షకునిగా చెప్పబడింది. ప్రతి రాత్రి ప్రపంచానికి కాంతి మరియు ఆశను తెస్తుంది. చాలా కాలం క్రితం, రాత్రి ఆకాశం చీకటిగా మరియు నక్షత్రాలు లేకుండా ఉన్నప్పుడు, గ్రామస్తులు తెలియని భయంతో జీవించారు. చీకటి దానితో పాటు వింత శబ్దాలు మరియు అరిష్ట నీడలను వారి కలలలోకి తెచ్చింది. ఇది చాలా దుఃఖం మరియు నిస్పృహతో కూడిన సమయం. ఒక అదృష్ట రాత్రి వరకు, ప్రకాశం స్వర్గం నుండి దిగివచ్చింది. ప్రకాశం అనేది ఒక అపూర్వమైన అందం, అరోరా యొక్క రంగులను ప్రతిబింబించే రెక్కలు మరియు ప్రకాశవంతమైన నక్షత్రాల వలె మెరిసే కళ్లతో. ఆమె మెత్తగా మెరుస్తున్న స్టార్డస్ట్ తో చేసిన గౌను ధరించింది. ఆమె చుట్టూ సున్నితమైన కాంతిని ప్రసరించింది. ఆమె ఉనికి మాత్రమే గ్రామస్తులకు శాంతి మరియు ప్రశాంతతను కలిగించింది. ఆమె ఒక రాగం వంటి స్వరంతో మాట్లాడుతూ, చీకటిని పారద్రోలి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి తాను వచ్చానని చెప్పింది. తన చేతితో, ఆమె మొదటి నక్షత్రాలను ఉనికిలోకి పిలిచింది. ప్రతి ఒక్కటి ఆశ మరియు ఆనందానికి దారితీసింది. రాత్రిపూట ఆకాశం మెరుస్తున్న లైట్ల వస్త్రంగా రూపాంతరం చెందింది. గ్రామస్తుల హృదయాలను ఆశ్చర్యం మరియు ఆనందంతో నింపింది. ప్రకాశం గ్రామస్తులకు తమలోని కాంతిని ఆదరించడం మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో అందాన్ని కనుగొనడం నేర్పింది. ప్రతి నక్షత్రం ఒక కోరిక లేదా కలను సూచిస్తుందని, మరియు వారి స్వంత అంతర్గత కాంతిని విశ్వసించడం ద్వారా వారు తమ కలలను నిజం చేసుకోవచ్చని ఆమె వివరించారు. చాలా సంవత్సరాలుగా, రేడియన్స్ గ్రామాన్ని సందర్శించి, తన జ్ఞానాన్ని పంచుకుంటూ ఆనందాన్ని పంచింది. ఆమె మార్గదర్శకత్వంలో, లూమినారా శాంతి మరియు శ్రేయస్సు యొక్క ప్రదేశంగా మారింది. ఇది శాశ్వతమైన కాంతి యొక్క గ్రామంగా సుదూర మరియు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. అయితే, సమయం గడిచే కొద్దీ, భూమిపై తన సమయం ముగిసిందని రేడియన్స్ గ్రహించింది. ఆమె చివరిసారిగా గ్రామస్తులను సేకరించి, 1000 నక్షత్రాల కాంతితో నింపబడిన ఒక అద్భుత స్ఫటికాన్ని వారికి బహుమతిగా ఇచ్చింది. ఆమె స్వర్గానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ స్ఫటికం రాత్రిపూట ఆకాశాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుందని వివరించింది. ఆమె సృష్టించిన నక్షత్రాలతో ఒకటైన ప్రకాశం తిరిగి ఆకాశంలోకి ఎగబాకడాన్ని గ్రామస్తులు భారమైన హృదయంతో చూశారు. ఆ రాత్రి నుండి, స్ఫటికం ఒక అద్భుతమైన కాంతిని ప్రసరింపజేసి, ఆకాశం ప్రకాశవంతంగా మరియు నక్షత్రాలతో నిండుగా ఉండేలా చూసింది. గ్రామస్తులు రేడియన్స్ మరియు ఆమె బోధనలను ఎప్పటికీ మరచిపోలేదు. వారు తమ పిల్లలకు మరియు వారి పిల్లల పిల్లలకు స్కై ఫెయిరీ యొక్క పురాణాన్ని అందించారు. ఆశ మరియు ప్రేరణ కోసం ఎల్లప్పుడూ నక్షత్రాల వైపు చూడాలని వారికి గుర్తు చేశారు. ఈ రోజు వరకు, లుమినారా గ్రామం కాంతి దీవిగా మిగిలిపోయింది. ఇది ప్రకాశం, స్కై ఫెయిరీ యొక్క శాశ్వత వారసత్వానికి నిదర్శనం. మరియు స్పష్టమైన రాత్రులలో, నక్షత్రాలు వాటి ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నప్పుడు, గ్రామస్తులు మీరు ఇప్పటికీ ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ, వాటి మధ్య నృత్యం చేస్తారని చెప్పారు. నక్షత్రాలు, ఆమె కాంతి వాటిని ఎప్పటికీ మరియు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంది మరియు రక్షిస్తుంది.